శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముని పూజించి రామ జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. ఆదర్శ పురుషుడు ఏకపతివ్రతుడు శ్రీరాముడు. అందుకే శ్రీరామనవమి రోజు కళ్యాణం చేసుకుంటే ఆదర్శ దంపతులుగా ఉంటారని అర్చకులు ప్రవీణ్ శర్మ అంటున్నారు. ఈ కళ్యాణంలో నూతనంగా వివాహం జరిగి ఎవరైతే సామూహిక కళ్యాణంలో పాల్గొంటారో వారి యొక్క వైవాహిక జీవితం ఎంత దేదీప్యమానంగా ఉంటుందంటే అనతి కాలంలోనే వారి వాంఛితార్థములు నెరవేర్చుకుంటూ ఉంటారు. అతి శీఘ్రంగా సంతాన ప్రాప్తి కలిగి వారి యొక్క వంశాభివృద్ధి చెందడం, వారు చేసే వృత్తి వ్యాపారాల్లోనే మంచి అభ్యున్నతిని పొందడం, ఇలా ఈ ఆలయంతో ముడిపడినటువంటి అనేక మంది నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు చాలా అంచెలంచెలుగా ఎదిగారు. చాలా సెంటిమెంట్గా కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి మీరే ఉన్నారు అని అంటే చాలు, స్వామివారి కొంగు బంగారమే వారి యొక్క వాంఛితార్థం నెరవేరుస్తుంది. సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానం కలుగుతుందని అంటున్నారు. కనీసం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అక్షంతలు శిరస్సు మీద వేసుకున్నా సరే పూజా ప్రతిఫలం లభిస్తుందని అంటున్నారు. గొప్పగా జరుగుతుంది ఈ యొక్క కళ్యాణం. మరి ఈ ఆలయం గురించి చెప్పాలంటే 65 సంవత్సరాలు ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర. 2000 సంవత్సరంలోనే ఈ ఆలయానికి పునఃప్రతిష్ఠ చేశారు. అంతకుముందు సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి. మీరు బయట చూసుకుంటే ఆ యొక్క గోపురం మీద ఉండేటువంటి ఆ సిమెంట్ విగ్రహాలే 60 ఏళ్ళ క్రిందట ఆ యొక్క సిమెంట్ విగ్రహాలు. 2000 సంవత్సరంలోనే పునఃప్రతిష్ఠ చేసాం. మార్చి 25న మొన్నే 25 సంవత్సరాలు పునఃప్రతిష్ఠ చేసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా ఇక్కడ ఆలయంలో చేయడం జరిగింది. ఈ ఆలయంలోని వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడాను వారి యొక్క వాంఛితార్థమును నెరవేర్చుకునేందుకు గాను ఒక సులభ మార్గంగా కూడాను చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క భక్తుడు కూడాను వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ వారి యొక్క రామాలయంతో చాలా అనుబంధంగా ఉంటూ రేపు జరిగే కళ్యాణంలో కూడాను చాలా వేలాది మంది కూడాను వచ్చి ఉదయం 6 గంటలకు జరిగే అభిషేకంలో పాల్గొని అక్కడ నుండి 8 గంటలకి స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి కళ్యాణ వేదిక వద్దకు రావడంతో కళ్యాణం 9:30 ప్రారంభమవగా 1 గంట వరకు కూడాను ఈ యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కనుక భక్తులందరూ కూడాను వచ్చి ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ కళ్యాణం యొక్క వైశిష్టతని మీరందరూ కూడాను కనులా గమనించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.